తెలంగాణ స్టైల్లో ఫిష్ పులుసు ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మెంతులు, జీలకర్ర, ధనియాలు అలాగే 2 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకున్న తర్వాత పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక థిక్ బేస్ ఉన్న ప్యాన్ని పెట్టుకోండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 or 6 గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఈ మసాలా అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే మనము ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఫిష్ పీసెస్ని నీట్గా కట్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా కారం, పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కాసేపు మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఈ ఫిష్ పీసెస్ని ఈ మసాలాలోనే యాడ్ చేసుకోవాలి. ఫిష్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత మెల్లగా ఒక స్పూన్ తోటి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్ కట్ అవ్వకుండా మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మన గ్రేవీకి సరిపడా చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఇందులోనే కొన్ని కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి మనకు మ్యాంగోస్ దొరుకుతున్నాయి. సీజన్ కాకపోతే మీరు ఈ మ్యాంగోస్ని స్కిప్ చేసుకోవచ్చు. పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు పులుసు యాడ్ చేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. మన ఫిష్ బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ అండ్ కారం ఒకసారి చెక్ చేసుకోండి. సాల్ట్ అండ్ కారం కావాలనుకుంటే ఇంకొంచెం ఇప్పుడు యాడ్ చేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత మన ఫిష్ పులుసు అనేవి రెడీ అయిపోతుంది. ఈ ఫిష్ పులుసు రైస్తో కాకుండా జొన్న రొట్టెలతోటి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ఈ ప్రాసెస్లో ఫిష్ పులుసు చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.